ఏపీలో బొప్పరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి మద్దతు తెలుపుతోంది. ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసి నడపాలి. ప్రైవేటీకరణతో ఆర్టీసీ ఆస్తులకు నష్టం అన్నారు బొప్పరాజు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు రోజురోజుకి ఉధృతం కానున్నాయి. మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రజా సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాల మద్దతును కూడా కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఏంటి అసలు ఈరోజు ఏ కార్యాచరణతో మీరు ముందుకెళ్తున్నారు? మూడవ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 3వ తారీఖున జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఉద్యోగ సంతకాలతో కూడినటువంటిది. అందులో భాగంగానే ఈరోజు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులను, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు, ఇతర సంఘాల నాయకులు కూడా కలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు గారిని, ఇతర జేఏసీ కమిటీ నాయకులను కలిసేందుకు ఆర్టీసీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు రావడం జరిగింది. భవిష్యత్తులో చేపట్టిపోయే ఉద్యమాలకు సంబంధించి పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి సందర్భంగా. మరొకసారి మా జేఏసీ నాయకత్వంగా వచ్చి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణలో భాగంగా ఉద్యోగ సంఘాల తరఫున ఏపీ జేఏసీ అమరావతి పెద్ద సంఘంగా ఉంది, దాని నుంచి పూర్తి మద్దతు కావాలని మేము విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం దగ్గర రావడం జరిగింది. సార్, ఆర్టీసీ జేఏసీ వాళ్ళ యొక్క మద్దతును మీరు ఎలా చూస్తామని? ఈరోజు ప్రభుత్వానికి అతి ముఖ్యమైన ప్రధానమైనటువంటి స్త్రీశక్తి పథకాన్ని ఈ రాష్ట్రంలో 100కి 200% విజయవంతంగా నడిపిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఏపీఎస్ఆర్టీసీ. అందులో ఉన్నటువంటి మా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్, అటువంటి ఉద్యోగులు ఈరోజు వాళ్ళ జీతాలు పెంచమనో, లేకపోతే వాళ్ళ అదనంగా బోనస్లు ఇవ్వమనో, అదనంగా ఇంక్రిమెంట్లు ఇవ్వమనో ఈరోజు ఉద్యమానికి రాలేదు. ఆ సంస్థని కాపాడాలి. అలాగే రోడ్డు రవాణా సంస్థకి ఇప్పటివరకు ఉన్నటువంటి మంచి పేరుని చెడిపోకుండా ప్రజల్లో, ప్రధానంగా స్త్రీ శక్తిలో ఆ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ముద్ర స్థిరస్థాయిగా నిలబడిపోవాలని, ఒకవైపు ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూనే ఆ ప్రవేశపెట్టబడేటువంటి ఎలక్ట్రికల్ బస్సులు 10 కానీ 20 కానీ 100 కానీ ఏదైనా మన సంస్థ నిర్వహించాలి, మన సంస్థ ద్వారానే కొందాం, ప్రైవేటుని ఇందులోకి వద్దు. ఎందుకంటే ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీకి ఒక మంచి స్థానం ప్రజల గుండెల్లో ఉంది. ఏ చిన్న పొరపాటు కానీ ఉద్దేశపూర్వకంగా జరగకున్నటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. కానీ ప్రైవేటు పరం చేస్తే ఇటు ఆస్తులతో పాటు ఉన్నటువంటి పేరు కూడా పోతుందనే ఒక బాధతో, ఆవేదనతో, తపనతో ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రభుత్వం మండిపట్టుదల పోకుండా ఏదైతే ఆర్టీసీ ఉన్నటువంటి జేఏసీ మొత్తం కూడా ఈరోజు ఉద్యమం చేస్తుందో ఆ ఉద్యమానికి తీవ్ర స్వరూపం దాల్చక ముందే, వాళ్ళు పాత రూపానికి వెళ్ళక ముందే ప్రభుత్వం మేల్కొని వారి యొక్క డిమాండ్ ఏదో సొంత డిమాండ్ కాదది, కేవలం ప్రభుత్వానికి వాళ్ళు ఏదైతే సూచనలు చేశారో దాన్ని తూచా తప్పకుండా మీరు ప్రైవేటు పరం చేయనీయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. కారణం ఏంటంటే ఏపీ జేఏసీ అమరావతిలో సగభాగం ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు అన్ని విషయాల్లో కూడా మాకు సగభాగం ఉన్నారు. కాబట్టే వాళ్ళకి పూర్తిగా ఏపీ జేఏసీ అమరావతి వాళ్ళదే. కాబట్టి మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ వాళ్ళు చేసే ఏ కార్యక్రమాలైనా ఏపీ జేఏసీ అమరావతి కూడా వాళ్ళ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఆర్టీసీ జేఏసీ ఉద్యోగులందరూ కూడా అమరావతి జేఏసీ నేతలను కలిసి వినతి పత్రాన్ని అందించారు. తమకు మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా వాళ్ళు కోరిన నేపథ్యంలో అమరావతి జేఏసీ నేతలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, విజయవాడ.